brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండడంతో అభిమాన నటులను మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో ఫ్యాన్స్ హ్యాపీయేనా? రీసెంట్ టైమ్స్ లో వెండితెర మీద రీ రిలీజుల జోరు గట్టిగా కనిపించింది. అకేషన్ ఏదైనా అభిమాన నటుల పాత సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఫ్యాన్స్. కానీ ఈ ట్రెండ్ ఎంత త్వరగా ఊపందుకుందో అంతే త్వరగా ఫేడౌట్ అయ్యేలా కనిపిస్తోంది. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెర మీద చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టారు. ఖుషి, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజుల్లో ఎంత సందడి చేశాయో రీ రిలీజుల్లో అంతకన్నా ఎక్కువ బజ్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజుల్లో పెద్దగా మెప్పించకపోయిన జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజ్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చినా థియేటర్స్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. తాజాగా యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొద్ది రోజులు ఈ ట్రెండ్ పక్కన పెడితే బెటర్ అన్న సజెషన్స్ వస్తున్నాయి.